హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి విద్యాశాఖ నుంచి మంచి నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. సో మనకి మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ ఉంది కదా. సో ఈ విద్యాశాఖ నుంచి అయితే కొన్ని సూపరింటెండెంట్ ఆఫీసర్ పోస్టులు అయితే భర్తీ చేశారు. దీనికి మనకి ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. చాలా మంచి నోటిఫికేషను, వేకెన్సీస్ కూడా బాగానే ఉన్నాయి, శాలరీ కూడా బాగా ఇస్తున్నారండి. సో ప్రతి ఒక్కరు కూడా అయితే దీనికైతే అప్లై అనేది చేసుకోండి. ఏజ్ లిమిట్ కూడా మంచిగానే ఇచ్చారు. దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. చివరి వరకు అయితే చూడండి. మీకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అలాగే మీకు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలన్నా సరే అడగండి. అడిగితే కదా ఆ టైప్ ఆఫ్ జాబ్స్ అన్నీ కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయి. సో అదొకటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏ టైప్ ఆఫ్ కావాలి, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటనేది కింద కామెంట్ చేయండి. సో అది ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఈ వీడియోని షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. మీకు కాకపోయినా వాళ్ళకైనా యూజ్ అవుతుంది కదా. ఫస్ట్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ ఉంటాయి, అందులో కూడా జాయిన్ అయిపోండి, మీకైతే యూజ్ అవుతాయి. అయితే ఫస్ట్ అయితే ఇక్కడ చూసేయండి. రిక్రూట్మెంట్ ఆఫ్ నాన్ టీచింగ్ పొజిషన్స్ అయితే ఇచ్చేసి గ్రూప్ బి పోస్టులు అయితే ఇచ్చారు. సో ఇవన్నీ కూడా నాన్ టీచింగ్ పోస్టులు. సో టీచింగ్ పోస్టులు వేరేగా ఉంటాయి, నాన్ టీచింగ్ పోస్టులు అయితే వేరేగా ఉంటాయి కదా. సో ఇది ఎక్కడి నుంచి అంటే మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఉంది కదా, టెక్నాలజీ భోపాల్. సో అది అక్కడి నుంచి అయితే ఇది నోటిఫికేషన్ అయితే ఇచ్చేశారు మనకి. మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భోపాల్ అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అండర్ ద ఏజెంట్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఇచ్చారు కదా. సో మనకి ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్వేట్స్ అప్లికేషన్స్ ఫర్ ద అండర్ మెన్షన్ నాన్ టీచింగ్ గ్రూప్ బి పోస్ట్ ఆన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ కింద అయితే వీళ్ళు తీసుకుంటున్నారు. డైరెక్ట్గానే తీసుకుంటున్నారు. చాలా మంచి గుడ్ న్యూస్ కదా ఇది. అయితే దీనికి ఇక్కడైతే చూడండి నెంబర్, ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్టు, పే లెవెల్, వేకెన్సీస్ కేటగిరీ వైజ్ అయితే ఇక్కడ డివైడ్ చేసేసారు. ఫస్ట్ ఏంటంటే ఇవి నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఏంటంటే సూపరింటెండెంట్ పోస్టులు ఇవి. సో లెవెల్ 6 కింద వీళ్ళకి శాలరీ అనేది ఇస్తారు. ఇక్కడ టోటల్ వేకెన్సీస్ అయితే 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 4, ఓబీసీకి 1 అయితే ఉన్నాయి. సో అలా అన్రిజర్వ్డ్లో ఫస్ట్ ఓసీ క్యాండిడేట్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. ఆఫ్టర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్కి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు మళ్ళీ అన్రిజర్వ్డ్లో వేరేగా. సో అదొకటి. అండ్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, candidates are required to submit their applications online mode followed by submission of duly signed hard copy of the application form along with the relevant document to the given address అనేది ఇచ్చారు. సో దీనికి మనం ఏంటంటే ఆన్లైన్లో అప్లికేషన్ అంతా ఏం లేదంట. నార్మల్గా ఒక హార్డ్ కాపీ అనేది వీళ్ళ యొక్క మెయిల్స్ ఉంటాయి కదా, డైరెక్ట్గా సెండ్ చేసేయడమే అంట. సో అది ఒకటి ఇచ్చారు. లేదా పోస్ట్ ద్వారా అయినా సరే పంపించవచ్చట. సో 2 టైప్స్గా అయితే వీళ్ళైతే ఇచ్చారు. సో మెయిల్ అయినా పెట్టచ్చు, లేదా పోస్ట్ ద్వారా అయినా సరే పంపించవచ్చు. అయితే ఇక్కడ ఏమి ఇచ్చారంటే డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ క్యాన్ బీ డౌన్లోడ్ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ వెబ్సైట్, అప్లికేషన్ రిసీవ్డ్ త్రూ ఎనీ అదర్ మోడ్ షాల్ బీ సమ్రీ రిజెక్టెడ్ అని అయితే ఇచ్చారు. సో వీళ్ళు ఏంటంటే అప్లికేషన్ ఫామ్ అనేది వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో అనేది ఇచ్చారు కదా. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఏంటంటే అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని అన్నీ ఫిల్ చేసేయాలి. సో అదొకటి. ఇక్కడ ఏమి ఇచ్చారు, ఆన్లైన్ అప్లికేషన్స్ ప్రాసెస్ విల్ బి స్టార్ట్ ఫ్రమ్ అక్టోబర్ 25th అండ్ మనకి ఏంటంటే నవంబర్ 24th వరకు అయితే లాస్ట్ డేట్ రిసిప్ట్ ఆఫ్ డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ అలాంగ్ విత్ డ్యూలీ సెల్ఫ్ అటెస్టెడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ద ఇన్స్టిట్యూట్ అనేది ఇచ్చారు. మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది అక్టోబర్ స్టార్ట్ అయ్యింది, మళ్ళీ నవంబర్ 24th వరకు అయితే ఉంటుంది. ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా సెల్ఫ్ అటెస్టేషన్ అన్నీ చేసుకొని అన్నీ వాళ్ళకి కాలేజ్కి సబ్మిట్ చేసేయడానికి ఎప్పుడంటే డిసెంబర్ 4th వరకు అయితే టైం అయితే ఇచ్చారు. సో ఇవి ఇంకేమి ఇచ్చారంటే ది నేమ్ ఆఫ్ ద పోస్ట్ అప్లైడ్ ద మస్ట్ బి. సో మనకి ఏంటంటే సబ్స్క్రైబ్డ్ ఆన్ ద ఇన్వాల్వ్ వితౌట్ ఫెయిల్ అనేది ఇచ్చారు. సో అదొకటి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ స్పీడ్ పోస్టు, రిజిస్టర్డ్ పోస్టు, రిక్రూట్మెంట్ కాల్ నాన్ టీచింగ్ అని అయితే ఇచ్చారు. సో ఈ అడ్రస్ ఉంది కదా, ఈ అడ్రస్కి ఏంటంటే స్పీడ్ పోస్ట్ అయితే చేయమంటున్నారు మీ అప్లికేషన్ ఫామ్ అనేది. అంటే లైక్ మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడాను
అవన్నీ జిరాక్స్ కాపీస్ ఏంటంటే ఈ అడ్రస్కి అనేది మీరు పోస్ట్ అనేది చేయాలి. అండ్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు చూడండి. నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఇచ్చేసరికి సూపరింటెండెంట్ పోస్ట్ ఇచ్చేసారు. క్లాసిఫికేషన్స్ ఏంటంటే ఇవి గ్రూప్ బి కింద వస్తాయి కదా ఈ పోస్టులు. సో అదొకటి. శాలరీ లెవెల్ ఎంత ఉంటుందంటే మనకి ఇక్కడ చూడండి పీబీని ఇచ్చేసి 34,000 వరకు అయితే ఉంటుంది శాలరీ. అదొకటి. అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ ఇక్కడ ఎంత ఇచ్చారు, 30 years ఇచ్చారు. నోట్ రిలాక్సేషన్ బిల్ బై డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్ అప్ టు 5 years ఇన్ అకార్డెన్స్ విత్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆర్డర్ అండ్ ఇష్యూడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఇచ్చారు. సో 32 years ఏజ్ ఇచ్చేసి దానికి 5 years అయితే ఇచ్చారు. సో అదొకటి. అండ్ ఇంకా ఏమి ఇచ్చారు, ఎడ్యుకేషన్ అండ్ అదర్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే ఫస్ట్ క్లాస్ బ్యాచులర్ డిగ్రీ ఆర్ ఇట్స్ ఈక్వల్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇట్స్ ఇన్స్టిట్యూట్ ఎనీ డిసిప్లిన్ అని అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఏంటంటే బ్యాచులర్ డిగ్రీ అయితే ఏదైనా యూనివర్సిటీ నుంచి కానీ లేకపోతే ఏదైనా ఇన్స్టిట్యూట్ నుంచి మీ యొక్క బ్యాచులర్ డిగ్రీ అనేది కంప్లీట్ అయితే అయి ఉండాలి. లేకపోతే మాస్టర్ డిగ్రీ అయినా సరే కంప్లీట్ అయితే ఉండాలంట. సో అంటే మీరు డిగ్రీ అయినా చేయొచ్చు, లేదా పీజీ అయినా చేయొచ్చు, లేదా నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అనేది ఇచ్చారు. సో వర్డ్ ప్రాసెస్, స్ప్రెడ్ షీట్స్ ఇవన్నీ కూడా మినిమము బ్యాచులర్ డిగ్రీ కంప్లీట్ అయిపోయి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉంటే బెటరు. ఇక్కడ మెన్షన్ చేశారు వీళ్ళు. అదొకటి. అండ్ ఇంకేమి ఇచ్చారు, ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ద పోస్ట్ అనేది ఇచ్చారు. సో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మీరు ఒకసారి చదవండి. అండ్ ఇక్కడ మెథడ్ ఆఫ్ సెలక్షన్స్ ఎలా సెలక్షన్ చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రిటన్ టెస్ట్ అనేది ఉంటుంది. సో రిటన్ టెస్ట్, స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. సో రిటన్ టెస్ట్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకి స్కిల్ టెస్ట్ అనేది పెడతారు. వీటిల్లో కంప్లీట్ అయిన వాళ్ళకి అప్పుడు జాబ్ అనేది ఉంటుంది. అదొకటి. అండ్ ఇక్కడ ఏమి ఇచ్చారు ఇంకా, సో మినిమం క్వాలిఫైయింగ్ ఎంత అంటే ఇక్కడ చూడండి 40% వస్తే సరిపోతుందంట రిటర్న్ టెస్ట్లో మార్క్స్. అలాగే స్కిల్ టెస్ట్లో కూడా 40% వస్తే సరిపోతుంది. సో ఇది మీకు ఈ మార్క్స్ వస్తే చాలు. అండ్ ఇంకేమి ఇచ్చారు, ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ ది అప్లికేషన్స్ మస్ట్ బి సిటిజన్స్ ఆఫ్ ఇండియా అనేది ఇచ్చారు. ఇండియాలో ఉండేవాళ్ళు మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్స్కి. అదొకటి. అండ్ ఇంకా ఏమి ఇచ్చారు, కంప్లీట్ డీటెయిల్స్ రిలేటెడ్ ఎనీ అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్. సో మీకు ఇంకా ఈ జాబ్స్ గురించి కానీ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా సరే వీళ్ళ యొక్క మెయిల్ ఐడి ఇచ్చారు కదా, ఈ మెయిల్కి మీరు డైరెక్ట్గా మాట్లాడచ్చు. అదొకటి. అండ్ రిలేటెడ్ టు ఎనీ టెక్నికల్ ఇష్యూస్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ పోర్టల్. సో మీరు అప్లై చేసేటప్పుడు డౌన్లోడ్ చేసుకుంటారు కదా అప్లికేషను, ఆ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు మీకు ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా సరే వీళ్ళకి మెయిల్ చేయొచ్చు అంట. సో ఇది ఒకటి ఇచ్చారు మెయిల్ ఐడి. అండ్ ఇంకా చాలా ఇవన్నీ కూడా ఇచ్చారు. మనకి లాస్ట్ డేట్ ఎప్పుడంటే 24 నవంబర్ వరకు అయితే ఉంది. సో ఒకసారి అయితే చూడండి. ఇంకా ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇచ్చారు. 25th స్టార్ట్ అయ్యింది అండ్ ఫైనల్లీ 24th వరకు అయితే ఉంది. సో అదొకటి. సో ఇదే అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.